వరంగల్ జిల్లాలో ఆల్ ఫోర్స్ కాలేజీ యాజమాన్యం విద్యార్థులను భారీ మోసం చేస్తున్నారు. కో ఎడ్యుకేషన్ పేరుతో అనుమతులు తీసుకుని గర్ల్స్ బాయ్స్ వేరువేరుగా క్లాసులు నిర్వహిస్తూ విద్యాశాఖ నిబంధనల్లో విరుద్ధంగా ఆల్ ఫోర్స్ కాలేజీలు నడిపిస్తున్నాయి. హాస్టల్ నిర్వహణకు అనుమతులు లేకుండా అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో క్లాసులు నిర్వహిస్తూ ఐఐటీ కోచింగ్ల పేరుతో లక్షల రూపాయలు దండుకుంటున్నారు. బ్యాంకుల పేరుతో నగరంలో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసాలకు పాల్పడుతున్నారు. ఇంటర్ బోర్డు అధికారులను మేనేజ్ చేస్తూ తన రూటే సపరేటు అని విద్యార్థులను మోసం చేస్తున్న ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేంద్రుడి పైన 6 న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. ఆరుగాలం కష్టం చేసి అన్నమో రామచంద్ర అని ఆకలితో అలమటించే నిరుపేద కుటుంబాల నుంచి మొదలుకొని సాధారణ మధ్యతరగతి ఉన్నత స్థాయి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు కోరుకునేది ఒకటే, తాము పడుతున్న కష్టం తమ పిల్లలు పడకూడదని అప్పో చేసి ఉన్నత చదువులు చదివించాలనే తల్లిదండ్రుల కోరికను ఆసరా చేసుకుంది ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజీ యాజమాన్యం. పిఆర్ఓ, కమిషన్ ఏజెంట్లను నియమించుకొని పిల్లల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి కాలేజీలో చేర్చుకొని చేస్తున్న దందా అంతా ఇంత కాదు. చెప్పేదొకటి, కాలేజీకి వచ్చిన తర్వాత విద్యార్థులు అనుభవించేది మరొకటిగా ఉంటుంది. విద్యార్థి తల్లిదండ్రుల నుంచి ఇంటర్మీడియట్ విద్యతో పాటు అదనంగా ఐఐటీ, నీట్ కోచింగ్ బోధిస్తామని చెప్పి లక్షల్లో ఫీజులు వసూలు చేసి ఆ స్థాయి అధ్యాపకులు లేకుండా పాఠాలు బోధిస్తూ అటు విద్యార్థులను ఇటు వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. అంతేకాకుండా డ్రెస్ మెటీరియల్, స్టడీ మెటీరియల్, ఎగ్జామ్ ఫీజులు, యూనిఫామ్ పేరిట అదనంగా 1000 రూపాయల్లో ఫీజులు దండుకుంటున్నారు ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల యాజమాన్యం. ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల నుంచి కో ఎడ్యుకేషన్ పేరుతో ఒకచోట పర్మిషన్ తీసుకుని బాయ్స్, గర్ల్స్ వేరువేరుగా క్యాంపస్ల పేరుతో అనేక చోట్ల బ్రాంచ్లు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల హాస్టల్ నిర్వహణలో భాగంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి అనుమతులు పొందవలసి ఉంది. కానీ అలాంటి అనుమతులు తీసుకోకుండా హాస్టల్ను రన్ చేస్తున్నారు. ఆల్ ఫోర్స్ విద్యాసంస్థలో విచ్చలవిడిగా హాస్టల్ నిర్వహిస్తూ నాణ్యత లేని భోజనం పెడుతూ విద్యార్థులను అనారోగ్య పాలు చేస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులకు కడుపు నొప్పి లాంటి సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ పాలైన పరిస్థితులు వరంగల్ జిల్లాలో కోకొల్లలు. అంతేకాకుండా అరకొర వసతులతో కళాశాలలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారం చేస్తున్నాడు ఆ నరేంద్రుడు. విద్యా సంవత్సరం మొదలైందో లేదో కానీ ఇప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క అడ్మిషన్ల పేరుతోని దోపిడీ, అలాగే క్యాన్వాసింగ్ పేరుతోని ప్రతి గ్రామానికి, పల్లెకు, తండకు చేరుకొని వీళ్ళు విపరీతమైన అడ్మిషన్లు మా దగ్గర ఉన్నవి, ర్యాంకులు ఉన్నవి అని చెప్పేసి తల్లిదండ్రుల్ని అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మోసం చేస్తూ ఇప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా అడ్మిషన్లు చేస్తూ ఉన్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు కనీసం దీనిపైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పద్ధతిలో లేరు. మన ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఎంతో మంది టాప్ ర్యాంకులు, తెలంగాణ మొత్తంలో టాప్ ర్యాంకులు సాధించినప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ర్యాంకులు సాధించినప్పటికీ కూడా ప్రోత్సాహంగానే ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ కానీ చేయలేదు. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పర్మిషన్ల పేరుతోని ఒక 10 ఏళ్ల కింద ఉన్న పర్మిషన్ ఇప్పటికి నడుస్తూ ఉంటుంది. ఒక కాలేజ్ మారుతుంది, స్కూల్ మారుతుంది, యజమానులు మారుతూ ఉంటారు, దాన్ని అమ్ముతూ ఉంటారు, కానీ పర్మిషన్ రెన్యువల్ చేసే పరిస్థితి లేదు. ఇది అల్టిమేట్గా స్టూడెంట్స్కే ఇబ్బంది పడుతుంది తప్ప వాళ్ళకి ఫీజులు తీసుకోవడంలో కానీ ఎలాంటిది కూడా ఇబ్బంది లేదు. ఒక ఎడ్యుకేషన్ అనేది విద్యా వ్యాపారంగా చేయొద్దని చెప్పేసి, యాక్సెసిబుల్ టు ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి ఎన్నో మహారాష్ట్ర కేసులో కానీ, డెంటల్ కాలేజ్ కేసులో కానీ ఎన్నో కేసులలో కూడా చెప్పింది. సో అట్లాంటి వాటి పట్ల అవగాహన ఉండాలి. తర్వాత ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి అఫిలియేషన్లు కరెక్ట్గా చూసి ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్ చేస్తే తప్ప ఈ ప్రభుత్వ విద్య బతికే పరిస్థితులు లేదు. లేదంటే ప్రైవేట్ విద్యా సంస్థల పోటీకి ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ కూడా కుప్పగూలిపోయే దారి తీస్తాయని చెప్పేసి మేము నమ్ముతా ఉన్నాం. వరంగల్ జిల్లాలో విద్యా హక్కుల చట్టానికి విరుద్ధంగా ఆల్ ఫోర్స్ యాజమాన్యం కాలేజీలను నిర్వహిస్తున్నారు. ర్యాంకుల లక్ష్యంగా విద్యార్థులకు సమ్మర్లో కోచింగ్ క్లాసులు ఇస్తూ విద్యార్థులను మానసికంగా గురి చేస్తున్నారు. వేసవిలో ఎగ్జామ్స్ అయిపోయాక విద్యార్థులు అందరూ వారి గ్రామాలకు వెళతారు. కానీ ఆల్ ఫోర్స్ యాజమాన్యం మాత్రం సమ్మర్ క్లాసుల పేరు మీద విద్యార్థులకు స్పెషల్ క్లాసులు చెబుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఇటీవల వరంగల్ ప్రాంతంలో విద్యార్థులు మానసికంగా కుంగుబాటుకు గురై ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు వరంగల్ జిల్లాలో ఉన్నట్టు సమాచారం. ఆల్ఫోర్స్ యాజమాన్య డబ్బుల కోసం విద్యార్థులకు సమ్మర్ క్లాసులు నిర్వహిస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎంతో మంది విద్యార్థులు సమ్మర్ క్లాసులు నిర్వహించడం వల్ల చాలా నరకయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తున్న ఆల్ఫోర్స్ యాజమాన్యం పైన విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సమ్మర్ క్లాసులు నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కార్పొరేట్ కళాశాలల వైపు కనీసం విద్యాశాఖ అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంతో అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హన్మకొండ నగరంలో మరి అనేకమైనటువంటి అనుమతులు లేకుండా మరి జూనియర్ కాలేజీలు పుట్టుకొస్తున్న సందర్భంలో మరి ఈ యొక్క సంవత్సరం నుంచి అరికట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా మరి ఆ కాలేజీలలో కూడా డొనేషన్ ఫీజులు అంటూ సపరేటు, మరి ఈ యొక్క జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అంటూ కూడా మరి వారికి సరైనటువంటి మరి వారికి ఒక అమౌంట్ అని చెప్పేసి వారికి కూడా విద్యార్థులకు చెప్పకుండానే మరి విద్యార్థులకు ఈ విధంగా కూడా మోసం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి కోయేడ్ అని చెప్పేసి అదేవిధంగా మరి బాయ్స్ గర్ల్స్ సపరేట్ అని చెప్పేసి కూడా ఈ విధంగా ఈ యొక్క జూనియర్ కాలేజీలు వ్యవహరిస్తూ మరి స్కూళ్ళల్లో కాలేజీల్లో మరి ఫీజు నియంత్రణ కూడా చట్టం తీసుకురావాలి, ఫీజు నియంత్రణ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న హనుమకొండ నగరంలో చూసుకున్నట్టయితే జూనియర్ కాలేజీలలో మరి షార్ట్ సర్క్యూట్ అయి కూడా ఎంతోమంది విద్యార్థులకు అన్యాయం జరిగింది. మరి తీరా ఎగ్జామ్స్ టైంలో జూనియర్ కాలేజీలలో షార్ట్ సర్క్యూట్ అయి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ కూడా సమ్మర్ క్యాంపులు అని చెప్పేసి కూడా జూనియర్ కళాశాలల్లో మరి నిర్వహిస్తున్నటువంటి జూనియర్ కాలేజీలను కూడా మరి తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ర్యాంకుల పేరుతో ఎక్కడో వచ్చిన ర్యాంకులను చూపిస్తూ రాజస్థాన్ కోటా అంటూ భారీ ప్రకటనల పేరుతో విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. నగరంలో ప్రధాన కూడళ్లలో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ టీవీల ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసేందుకు ఎన్నో విధాలుగా ప్రచారాలు నిర్వహిస్తూ లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారు. మన వరంగల్ ప్రాంతంలో రెచ్చిపోతున్నటువంటి కార్పొరేట్ జూనియర్ కళాశాలలు ఏ విధంగా అవుతున్నాయి అంటే రోజుకు విచ్చలవిడిగా రోజుకొకటి పెరుక్కుంటా పోతూ ఉన్నాయి. అంటే అవి కేవలం విద్యార్థులకు చదువు చెప్పడానికి కాకుండా అదొక వ్యాపార కేంద్రాలుగా మారిపోతూ ఉన్నాయి. కార్పొరేట్ కళాశాలలు ఈరోజు ఈ వరంగల్ ప్రాంతంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. కానీ దీనికి మాత్రం విద్యాశాఖ అధికారులు దీన్ని మొత్తం కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. జూనియర్ కళాశాలలో దాదాపు 3 లక్షలకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నారు. కేవలం దానికి డే స్కాలర్ స్టూడెంట్స్కి మాత్రమే. అంటే ఒక డే స్కాలర్ స్టూడెంట్స్కి 3 లక్షలు ఉంటే హాస్టల్ చదివే విద్యార్థులకు దానికి 1 లక్ష, అంటే 4 లక్షలు ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే విద్యార్థి దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు తల్లిదండ్రుల నుంచి. దానికి పర్మిషన్ లేకుండా ఒక కాలేజీ మీద పర్మిషన్ తీసుకొని 12 బ్రాంచుల దాకా నిర్వహిస్తూ ఉన్నారు. విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతూ విద్యాశాఖ అధికారులు దీన్ని పట్టించుకోకుండా మొత్తం నిద్రలో ఉన్నారు. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా దీని మీద పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, విద్యాశాఖ అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరు? లక్షల ఫీజులు వసూలు చేస్తూ పేద మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రులను ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి కళాశాలల మీద మీరెందుకు అధికారులు వాళ్ళని పట్టించుకుంటలేరు అనేసి మేము అడుగుతా ఉన్నాం. ఫీజులు అయితే విచ్చలవిడిగా అధికారులు ఎంత దోచుకుంటున్నారో అంత దోచుకుంటున్నారు కళాశాల యాజమానాలు. పాపం తల్లిదండ్రులు విద్యార్థులు అక్కడ పంట పొలాలను అమ్ముకొని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ డబ్బులు తీసుకొని ఇక్కడ వ్యాపారం చేసిన వ్యాపార కేంద్రాలుగా మారుతున్నటువంటి కళాశాలలు వెంటనే అధికారులు స్పందించి వాటిని అరికట్టాలనేసి ఏబీపీ డిమాండ్ చేస్తున్నది. రాష్ట్ర స్థాయిలో పలు జిల్లాల్లో ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజీలు నడుపుతూ కార్పొరేట్ పేరిట విద్యా వ్యాపారం చేస్తూ కబంధ హస్తంలో ఇంటర్మీడియట్ బోర్డును సైతం మేనేజ్ చేస్తూ తనకు అనుకూలంగా పర్మిషన్లున్నా లేకున్నా కాలేజీలు నడిపిస్తున్నారు. ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని చోట్ల పర్మిషన్లు తీసుకుని అనేక చోట్ల బ్రాంచ్ నిర్వహిస్తున్నారు. వర్ధనపేటలో పర్మిషన్ ఉన్న కాలేజీని వరంగల్ పోచమ్మ మైదాన్లో
నడిపిస్తున్నా పట్టించుకోవడం లేదు అధికారులు. ఇంత జరుగుతున్న ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజీలపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు పలు విద్యార్థి సంఘాలు కంప్లైంట్ చేసినప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఆల్ఫోర్స్ కాలేజీపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఇప్పటికైనా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించి ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.